హాయ్ హలో మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు చేయబోయే రెసిపీ టమాటో పులావ్. దానికి కావాల్సిన పదార్థాలు: కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. టమాటో పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో పేస్ట్, రైస్. నేను ముందుగానే కడిగి నానబెట్టాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్. ఆయిల్ హీట్ అవుతుంది, బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇవి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం షాజీరా. ఇవి ఫ్రై అయ్యాయి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నా. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కసూరి మెంతి, డ్రై పుదీనా లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిది లేదు, అందుకని నేను డ్రై లీవ్స్ వేసుకున్నాను. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి. నేను మెత్తగా పేస్ట్ పట్టాను, ఆ పేస్ట్ వేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, మంచిగా కలుపుకొని స్పైసీకి తగ్గట్టు 1 స్పూన్ కారం, కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ పడతాయి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తాను. కలుపుకొని ఉప్పు సరి చూసుకొని ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంతా గరం మసాలా బాగా కలుపుకోవాలి. హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి. వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. టమాటో పులావ్ రెడీ. ఏం తిన్నావు మను? టమాటా పులావ్. ఎలా ఉంది? బాగా అద్భుతంగా ఉంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ మర్చిపోకండి.